బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అరికట్టాలి. బంగ్లాదేశ్ జరుగుతున్న చిన్మయి ప్రభుత్వాన్ని చేయాలి. క్రమంగా ఆవిష్కరించిన చిన్మయి ప్రభుత్వం మందిర్ ఆరనుకుంటే కువ్వలకు వచ్చినారు. మందిర్ ఆరనుకునే కానీ లక్ష్మణ డాక్టర్ ఉదయ్ శంకర్ గారు భారత్ మాతా కీ భారత్ మాతా కీ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను వెంటనే ఆపాలి 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 ఆపాలి. ఇస్కాన్ సాధు సంతులందరినీ వెంటనే ఇస్కాన్ సాధు సంతులందరినీ వెంటనే భారత్ మాతా కీ. ఈరోజు ప్రపంచంలో కని విని ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా సమూలంగా తుడిచిపెట్టాలన్నటువంటి ఒక కుతంత్రం జరుగుతూ ఉంది. అమాయకులైనటువంటి హిందువులను, ఎలాంటి పాపమో ఎరగని హిందువులను వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి వాళ్ళని ఈ నరహంతకులు చంపివేయడమే కాదు, వాళ్ళని ఆస్తుల్ని తగలబెట్టడం, దేవాలయాన్ని ధ్వంసం చేయడం, ఆడవాళ్ళని మానవంగా చేయడం, ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. దానికి కేవలం ఒకటే ఒక కారణం, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి ఇండియాకి పంపించాలి, భారత్ కి పంపించాలి అనేది ఒక పెద్ద కుట్ర. ఇది ప్రజలారా ఒక్కసారి గుర్తుంచుకోండి. మన వెస్ట్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలైన 7 రాష్ట్రాలకి కలిపేటువంటి ఒకే ఒక దారి చికెన్ సెంటర్. అది కేవలం 14 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నది. దాన్ని ఒకసారి కనుక స్వాధీనంలో చేసుకుంటే మొత్తం 7 రాష్ట్రాలు కూడా విడిపోయి బంగ్లాదేశ్ లో కలుస్తుంది. అందుకని దీనికి అడ్డంగా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ లోని హిందువులందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలి భారత్ కి అనేటువంటి ఒక పెద్ద కుతంత్రం ఇది. దీన్ని మనం గనక సావధానంగా ఆలోచన చేయకపోతే ఈ రోజున మన వెస్ట్రన్ బోర్డర్ లో పశ్చిమాన ప్రతిరోజు ప్రతినిత్యం పాకిస్తాన్ వాళ్ళు తమ తీవ్రవాదుల్ని పంపించి మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో, ఎలాంటి ఉగ్రవాద దాడులు చేస్తున్నారో, ఎలాంటి తీవ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా బంగ్లాదేశ్ మన పక్కలో మన తూర్పున ఉండాలని చెప్పి ఒక 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 కుట్ర ఇది. ఈ కుట్రను మనం ఛేదించాలంటే ఈ రోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోని హిందువులందరికీ కూడా మన యొక్క సామూహికమైనటువంటి మన శక్తిని ప్రదర్శించి వాళ్ళకి కావాల్సిన మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఈ రోజున బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి దేవాలయం మీద పడి డాక్టర్లుగా కావచ్చు, లాయర్లుగా కావచ్చు, ఇంజనీర్లుగా కావచ్చు, టీచర్లుగా కావచ్చు, ప్రొఫెసర్లలో కావచ్చు, ప్రతి పెట్టుకొని తిరగలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే మొన్న తుఫాన్ వరదల్లో ఇస్కాన్ వాళ్ళకి భోజనం పెట్టారో, వాళ్ళ మీద దాడి చేసి ఇంటింటికి తిరిగి భోజనం పెట్టినా ఆ కృతజ్ఞత కూడా లేని జాతి. కాబట్టి దీన్ని మనం గమనించాలి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమంటే ఐఎస్ఐ ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి జమాయితీ ఇస్లామీ యొక్క నాయకత్వంలో ఈ రోజున తీవ్రవాద సంస్థల చేతిలో ఉంది. ఎప్పుడైతే యూనస్ ప్రభుత్వ అధినేతగా బాధ్యత స్వీకరించాడో వెంటనే జైళ్లలో ఉన్నటువంటి అందరినీ కూడా 1500 మందిని విడుదల చేశాడు. తీవ్రవాదులని అరెస్ట్ చేసిన 1500 మందిని వదిలేశారు. వాళ్ళు ఈరోజు అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఈ మన దేశానికి సంబంధించిన కాండని మనం అందరము ముక్త కంఠంతో ఖండిస్తూ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మొత్తం యావత్ ఇది కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా తన యొక్క సంఘటిత శక్తిని ఈ రోజు వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి మన ప్రభుత్వం కూడా హిందువుల ఐక్యత
మారణకాండను వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను వెంటనే జై శ్రీరామ్.